నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇక ఈ ఫోకస్ లో వివరాలు చూస్తే ఆయుర్వేద వైద్యం పుట్టినిల్లైన మన దేశంలోనే దానికి అంతగా ఆదరణ లేదు. 30 ఏళ్ల క్రితం ప్రకృతి చికిత్సాలయానికి వెళ్లటం అంటే ఓ తెలివి తక్కువ పనిగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. పలు దీర్ఘకాలిక రుగ్మతలకు ఆయుర్వేద చికిత్సతో నయమవుతున్నాయనే భావన కలిగిస్తోంది. అమెరికా పరిశోధకులు కూడా ఇప్పుడు ఆయుర్వేదంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆరోగ్యం బాగుంటేనే మనిషి పురోగమిస్తాడు. అంటే అభివృద్ధిలో ఆరోగ్యానిదే కీలక పాత్ర. అందుకే అన్ని దేశాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తాయి. నిజానికి ఆరోగ్యం అంటే కేవలం శారీరకమైందేనా అనంటే ఆయుర్వేదం కాదంటుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా చురుకుగా ఉండాలి. అప్పుడే అది గుడ్ హెల్త్ అవుతుందంటుంది మన ఆయుర్వేదం. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దాదాపు ఇదే మాట. మిగతా వైద్య ప్రక్రియలకు ఆయుర్వేదానికి ప్రధాన తేడా ఏంటంటే ఇది రోగం నయం చేయడానికి ఎంత ప్రాధాన్యమిస్తుందో అసలు జబ్బు రాకుండా నివారించేందుకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తుంది. ఒక్క మాటలో ఆయుర్వేదం గురించి చెప్పాలంటే మనిషిని కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచే జీవనతత్వం. ఆధునిక యుగంలో ఆరోగ్య సమస్యలకు ప్రభావవంతమైన చికిత్స ఆయుర్వేదంలో లభిస్తోందని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఆయుర్వేదంలో ప్రాథమికమైంది పంచకర్మ చికిత్స. పంచకర్మలో 5 వైద్య థెరపీలుంటాయి: వామన, విరేచన, నస్య, బస్తి, రక్తమోక్షణ. వీటి ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని రోగకారక విష పదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా శరీరం తేలికపడి జీవన క్రియల్లో సమతుల్యత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రుగ్మతలకు క్రమం తప్పకుండా ఆయుర్వేద చికిత్స మెరుగు అనేవారే ఎక్కువ మందే ఉన్నారు. అయితే ప్రకృతి సిద్ధమైన ఈ వైద్య విధానంపై ఇంగ్లీష్ మెడిసిన్ తీవ్ర ప్రభావం చూపడంతో చిన్న చూపుకి గురైంది. కానీ ఇప్పుడు క్రమంగా దానికి ఆదరణ పెరుగుతుండటంతో ఆయుర్వేదానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్న భావన కలుగుతోందని నిపుణులు అంటున్నారు. ఆయుర్వేద వైద్యం అంటే 90% మూలికా వైద్యం. ఆకుపసర్లు, మూలికలు, కొన్ని ఖనిజాలు, జంతు సంబంధ పదార్థాలే ఆయుర్వేదిక్ మెడిసిన్ ముడి పదార్థాలు. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందకముందు అందరికీ ఇదే ఆధారం. మారుమూల పల్లెల నుంచి కొండ కోణంలో నివసించే గిరిజనుల వరకు ఆయుర్వేదం పరిచయం. ఇప్పటికీ పెద్దవాళ్ల దగ్గర అనేక ఆరోగ్య చిట్కాలుంటాయి. అందుకే వారికి మాటిమాటికి ఆసుపత్రి గడప తొక్కే అవకాశం ఉండదు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సల మాట ఎలా ఉన్నా దీర్ఘకాలిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడేవారు మాత్రం ఆయుర్వేదంతోనే పరిష్కారాలు వెతుకుతున్న ట్రెండ్ ఎక్కువైంది. చాలా మందికి ఆయుర్వేదం అంటే నాటు వైద్యమని, వైద్య ప్రమాణాలు పాటించదని, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అనే భావన ఉంది. ఇందులో వాస్తవమూలు ఎక్కువ లేదు. అయితే సొంత వైద్యం కాకుండా డాక్టర్ సలహా మేరకు చేస్తే భయపడాల్సిన పనుండదు అన్నది నిపుణుల అభిప్రాయం. ఆయుర్వేదాన్ని పాజిటివ్ గా చూస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని వైద్యులు అంటున్నారు. దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవాలన్న సంకల్పంతో ఇప్పటికే పలు సంస్థలు వివిధ దేశాల్లో ప్రచారము చేస్తున్నాయి. గత 2-3 దశాబ్దాలలో పలు వైద్య సవాళ్లను ఆధునిక వైద్యం అధిగమించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయుర్వేదానికి తిరిగి ఆదరణ పెరుగుతూ వస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆయుర్వేదం వంటి ప్రాచీన వైద్య విధానాలను ప్రోత్సహించాలన్న భావనతో భారత ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విధానం రూపొందించే కార్యక్రమం చేపట్టింది. డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ కింద దేశంలో 2458 ఆయుర్వేదం ఆసుపత్రులు నడుస్తున్నాయి. వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్నాయి. అయితే శతాబ్దాల కాల పరీక్షలో నెగ్గుకొస్తున్న ఆయుర్వేదం తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదం గొప్ప వారసత్వ సంపద అన్న భావన భారతీయుల్లో ఉంది. ఈ వైద్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య అవసరాల్లో ప్రధాన ముఖ్య భూమిక పోషిస్తుందని
ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ఆయుర్వేదం సమగ్రంగా వివరిస్తుంది. అంతర్జాతీయ వైద్య పద్ధతిగా తనను మలుచుకునే సత్తా ఆయుర్వేదానికుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ ఐదింటిని కలిపి ఆయుష్ అంటారు. ఈ వైద్య విధానాల విస్తృతికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటోంది. దీనికి కేంద్రం కూడా అనుకూలంగానే స్పందించింది. ఇప్పటికే దేశంలోని 30 వైద్య పరిశోధనా సంస్థలు ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యనందిస్తున్నాయి. పరస్పర విద్యా సహకారంతో ఈ వైద్య ప్రక్రియను విశ్వవ్యాప్తం చేసేందుకు జపాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఇటలీ, అర్జెంటీనా, జర్మనీలోని ఆయుర్వేద సంస్థలతో గుజరాత్ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. గతంలో రష్యా ఆయుర్వేద మెడికల్ ఇన్స్టిట్యూట్తో భారత ప్రభుత్వం ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఆయుష్ వైద్య పద్ధతుల్లో ఉపయోగించే మందులు చాలా వరకు మొక్కలకు సంబంధించినవి. అందుకే మందు మొక్కల పెంపకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. మెడిసినల్ ప్లాంట్స్ వ్యవహారాలన్నింటినీ చూసుకునేందుకు భారత ప్రభుత్వం నేషనల్ మెడిసినల్ ఎర్లాంట్ బోర్డును ఏర్పాటు చేసింది. భారతదేశంలో దాదాపు 900 ఆయుర్వేద మందుల కంపెనీలు ఉన్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 కింద నిబంధనలకు అనుగుణంగా స్థానిక ఐఎఫ్డిఏ వీటికి సంబంధించిన వ్యవహారాలు చూస్తోంది. ఆయుర్వేదానికి సంబంధించిన పలు అంశాలపై దేశంలో పలు పరిశోధనలు సాగుతున్నాయి. ఆయుర్వేదిక్ మందులు వివిధ రూపాల్లో మార్కెట్లో లభిస్తాయి. సిరప్పులు, క్రీములు, గుళికలు, మాత్రలకు మొత్తం మార్కెట్లో 65% ఆక్రమిస్తున్నాయి. ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు పూర్తిస్థాయి వైద్యం అందుబాటులో లేదు. క్షయ, క్యాన్సర్, ఎయిడ్స్, రుమటాయిడ్, అర్థరైటిస్, హెపటైటిస్, పార్కిన్సన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఆయుర్వేదంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయుర్వేదం పట్ల పశ్చిమ దేశాలకు ఎప్పటి నుంచో చిన్న చూపు. అయితే అమెరికాలో దానిపై పెద్ద ఎత్తున పరిశోధన జరగనుంది. అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఆయుర్వేదంపై మెగా ప్రాజెక్టు చేపట్టాయి. ఆయుర్వేదం హీలింగ్ వర్క్పై అక్కడి పరిశోధనలకు శ్రీకారం చుట్టాయి. అభివృద్ధి చెందిన దేశాలు సహా ప్రపంచమంతా ఆయుర్వేదంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, న్యూజిలాండ్, జపాన్ దేశాల్లో ఆయుర్వేద వైద్యం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. అమెరికాలోని హార్వర్డ్, కాలిఫోర్నియా, డ్యూక్ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థలు పరస్పర సహకారంతో ఆయుర్వేదిక్ హీలింగ్ పవర్ పై రీసెర్చ్ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ స్థాయిలో ఆయుర్వేదంపై పరిశోధనకు పూనుకోవటం ప్రపంచంలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు. సెల్ఫ్ డైరెక్టెడ్ బయోలాజికల్ ట్రాన్స్మిషన్ ఇనిషియేటివ్ SBIT పేరుతో ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ పరిశోధనలు చేయనుంది. కాలిఫోర్నియాలోని చోప్రా సెంటర్ ఫర్ వెల్ బీయింగ్ ఇన్ కాలిఫోర్నియా నేతృత్వంలో ఈ అధ్యయనం సాగనుంది. గతంలో జన్యు వ్యక్తీకరణపై యోగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై అధ్యయనము చేశారు. ఒక వారం మెడిటేషన్ యోగా చేస్తే జన్యు వ్యక్తీకరణలు పెరుగుతాయని తెలుసుకున్నారు. ఇది శరీరాన్ని తేలికపరచడానికి, కొత్త శక్తి రావడానికి ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా జన్యు వ్యక్తీకరణలను ఇది తగ్గిస్తుందని ప్రాజెక్టు నిర్వాహకులు అంటున్నారు. ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టు జన్యువులు, జీవన క్రియలకు సంబంధించిన పలు హార్మోన్లు, మూడ్ చేంజ్, మానసిక స్థితుల మార్పు, శరీరంపై మచ్చలు, ఊబకాయంపై ఆయుర్వేదిక్ చికిత్సా ప్రభావం ఏమిటి అన్న దానిపై పరిశోధన సాగనుంది. మనిషిలో హీలింగ్ సిస్టమ్ గురించి ఇప్పటివరకు మనకు తెలిసింది చాలా తక్కువ. శరీరంలోని సంక్లిష్ట శక్తులు, ఆలోచనలు, ఎమోషన్స్, ఆహారం, స్ట్రెస్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ రెస్పాన్స్ వంటివి చికిత్సపై ప్రభావం చూపుతాయి. స్ట్రెస్, కడుపులో మంటకు క్యాన్సర్, హార్ట్, డయాబెటిక్ సమస్యలకు సంబంధం ఉందని పశ్చిమ వైద్యానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని ఈ ప్రాజెక్ట్ నిర్వాహకుడు చోప్రా అంటున్నారు. ఆయుర్వేద వైద్యం సురక్షితం కాదు, దీంతో నెగిటివ్ ప్రభావాలుంటాయన్న భావనతో
పశ్చిమ దేశాల్లో ఇప్పటి వరకు అంతగా పరిశోధనలు జరగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందని, ఆయుర్వేదం పట్ల దృష్టికోణం మారుతోందని హార్వర్డ్ పరిశోధకులు అంటున్నారు. ఈ కొత్త ప్రాజెక్టు భవిష్యత్తులో ఆయుర్వేదంపై మరిన్ని పరిశోధనలకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు.